గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ప్రోగ్రామర్ ఛానల్. ఈరోజు మనం ఊప్స్ కాన్సెప్ట్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్హెరిటెన్స్ టాపిక్ గురించి తెలుసుకుందామండి. గైస్ ఎవరైనా స్టిల్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోస్ చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్స్ ఎక్కడైనా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కైనా కామన్ అండి. సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు, ఇంపార్టెంట్, ఎందుకంటే ఈజీగా చేస్తున్నాం కాబట్టి అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో గైడ్స్ లెట్స్ సీ ది డెఫినేషన్ ఆఫ్ inheritance. So inheritance is the process of acquiring all the properties and methods of one class into another class. ఇప్పుడు ఈ డెఫినేషన్ మీకు అర్థం కాకపోతే ఏం వరీ అవ్వద్దండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ప్లస్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్, ఈవెన్ ప్రాక్టికల్గా కోడ్ కూడా విజువల్ స్టూడియోలో చూపిస్తాను ఏంటి ఇన్హెరిటెన్స్ అనేది. సో గైస్ దానికన్నా ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో వై ఇన్హెరిటెన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్హెరిటెన్స్ డెఫినేషన్ కొంత ఉంది. ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ ఎందుకు వచ్చిందని చూద్దాం ఫస్ట్. సో గైస్ ఇక్కడ చూడండి, నేను 2 క్లాసెస్ తీసుకున్నాను, పబ్లిక్ క్లాస్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ అండ్ పబ్లిక్ క్లాస్ పార్ట్ టైమ్ ఎంప్లాయీ. మీరు అబ్జర్వ్ చేసినారంటే 2 క్లాసెస్లో ఆల్మోస్ట్ కోడ్ అంతా సేమ్గానే ఉంది చూడండి, ఆల్మోస్ట్ కోడ్ సేమ్ ఎక్సెప్ట్ ఒక పబ్లిక్ ఫ్లోట్ ఇయర్లీ శాలరీ, పబ్లిక్ ఫ్లోట్ అవర్లీ రేట్ తప్ప, 2 లైన్స్ తప్ప రిమైనింగ్ కోడ్ అంతా సేమ్. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్, ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్, ప్రింట్ ఫుల్ నేమ్ మెథడ్. సో ఎక్సెప్ట్ 1 లైన్ ఆల్ లైన్స్ ఆఫ్ కోడ్ ఈస్ డూప్లికేటెడ్ ఇన్ 2 క్లాసెస్ మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇన్హెరిటెన్స్ ఎందుకంటే ఇట్లా ఇప్పుడు చూడండి, కోడ్ డూప్లికేషన్ ఎక్కువ ఉంది ఇక్కడ 2 క్లాసెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చిన్న ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ ఒక 4-5 లైన్స్ ఆఫ్ కోడ్లోనే ఇంత డూప్లికేట్ ఉంది. అదే మీరు సపోజ్ మీరు ఆలోచించండి, ఒక పెద్ద ప్రాజెక్ట్ మీరు వర్క్ చేసేటప్పుడు ఒక క్లాస్లో ఇలాంటి డూప్లికేట్ పెద్ద క్లాస్లో చాలా కోడ్ డూప్లికేట్ ఉంటుంది. సో ఇలాంటి డూప్లికేట్ కోడ్ ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ వేరే క్లాస్లో సేమ్ కోడ్ని మళ్ళీ రాయాలి అనుకో, ఇప్పుడు ఇట్లా రాసినట్టు, అప్పుడు చూడండి ఎంత టైం వేస్ట్. అండ్ అలా రాస్తుంటే కోడ్ ప్రతిసారి టైప్ చేసి ఎంత ఎర్రర్స్ వస్తాయి. సో మీరు ఆలోచించండి ఒక్కసారి. సో దానికోసం ఏం చేస్తారంటే సో ఇన్హెరిటెన్స్ ఏం యూస్ చేస్తారంటే, ఒక క్లాస్ తీసుకున్నాను, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి టెంప్లెట్, ఒక క్లాస్ తీసుకున్నాను, ఏదైనా కోడ్ కామన్గా ఉన్న కోడ్ని మాత్రం ఆ క్లాస్లోకి పంపిస్తాం అన్నమాట. సో కామన్గా మీరు అబ్జర్వ్ చేస్తారంటే ఇట్లా కామన్ ఈ 3 ఫీల్డ్స్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ అండ్ ప్రింట్ ఫుల్ నేమ్ మెథడ్, ఈ బోత్ క్లాసెస్లో కామన్ ఉండే కోడ్ అంతా ఒక బేస్ క్లాస్ ఎంప్లాయీ క్లాస్లోకి మనం పంపించాం, అవునా? సో తర్వాత ఈ బేస్ క్లాస్ ఇప్పుడు ఫుల్ టైమ్ ఎంప్లాయీ ఏదైతే డిఫరెన్స్ ఉందో, ఫుల్ టైమ్ ఎంప్లాయీకి ఇయర్లీ శాలరీ, ఆ ఒక్క ఫీల్డ్ మాత్రమే ఆ క్లాస్లో ఇనిషియలైజ్ చేస్తాము. సేమ్ అట్నే పబ్లిక్ పార్ట్ టైం ఎంప్లాయీ కూడా స్పెసిఫిక్గా అవర్లీ రేట్ ఒక ఫీల్డ్ మాత్రమే అక్కడ ఇనిషియలైజ్ చేస్తాము. మిగతా ఇంకా బోత్ క్లాసెస్లో కామన్ ఉన్న కోడ్ మాత్రం ఒక క్లాస్లో పెట్టేసుకుంటాం అన్నమాట. సో ఆ క్లాస్ని ఫుల్ టైం ఎంప్లాయీ అనే క్లాస్ ఇన్హెరిట్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ క్లాస్లో ఉన్న కోడ్ అంతా ఈ క్లాస్లో కూడా పనికి వస్తుంది అనమాట. సేమ్ థింగ్ అట్నే పార్ట్ టైం ఎంప్లాయీ అనేది ఈ ఎంప్లాయీ క్లాస్ని పార్ట్ టైం ఎంప్లాయీ అనేది ఇన్హెరిట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ క్లాస్లో ఎంప్లాయీ క్లాస్లో ఉన్న కోడ్ అంతా పార్ట్ టైం ఎంప్లాయీ క్లాస్లో కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో అర్థమవుతుందా? ఇన్హెరిటెన్స్ ఏం చేస్తున్నామంటే, ఇన్హెరిటెన్స్ యూజ్ చేసి కామన్గా ఉన్న కోడ్ని, కామన్గా బోత్ క్లాసెస్లో ఉన్న కోడ్ని మనం ఒక క్లాస్లో పెట్టుకుంటాం, బేస్ క్లాస్ అంటాం దాన్ని. సో ఆ బేస్ క్లాస్ని డిరైవ్డ్ క్లాస్ అంటాం, దీన్ని ఏదైతే ఇన్హెరిట్ చేస్తుందో ఆ క్లాస్ని డిరైవ్డ్ క్లాస్ అంటాము, గుర్తుపెట్టుకోండి మెంబర్స్. సో ఇది మీకు ఒక ప్రాక్టికల్గా ఇన్హెరిటెన్స్ యూజ్ చేస్తే ఇట్లా కోడ్ రీయూజబిలిటీ అనమాట. బేస్ క్లాస్లో పెట్టుకుంటాం, ఆ క్లాస్ని ఎక్కడైతే ఆ కోడ్ అంతా అవసరమైతుందో ఆ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటాను వేరే క్లాసెస్ దగ్గర. ఎక్కడ అవసరమైతే ఏ క్లాస్లో అవసరం అనుకుంటామో ఆ క్లాస్లో ఈ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుని ఈ కోడ్ని కూడా వాడుకుంటాం అనమాట ఆ బేస్ ఎంప్లాయ్. ఒక ప్రాక్టికల్ రియల్ టైం ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా? సో నేను కోడ్ చూసాను చూడండి. సో ఇప్పుడు చూడండి, ఇది ఆల్రెడీ నేను ఇదే కోడ్ టైప్ చేశాను ఇక్కడ, సేమ్ పబ్లిక్ క్లాస్ విజువల్ స్టూడియో యూస్ చేసి టైప్ చేశాను, పబ్లిక్ క్లాస్ ఎంప్లాయీ. సో మీరు అబ్జర్వ్ చేసి పబ్లిక్ క్లాస్ ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్ని చేసాం కదా, చూడండి మీరు అబ్జర్వ్ చేసేయండి, అన్ని ఈ మెథడ్ ప్రింట్ ఫుల్ నేమ్ కూడా ఇక్కడ ఉంది. సో చేశాను. అట్నే
ఇంకో క్లాస్ క్రియేట్ చేశాను, పబ్లిక్ క్లాస్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ అండ్ పబ్లిక్ క్లాస్ పార్ట్ టైమ్ ఎంప్లాయీ. ఓకేనా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసేయండి, 3 క్లాసెస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను ఫుల్ టైమ్ ఎంప్లాయీ క్లాస్కి. మీకు తెలుసు ఏదైనా ఒక క్లాస్లో మామూలుగా మనం మీ క్లాస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఊప్స్ కాన్సెప్ట్స్లోనే ఎట్లా అనేది. సో ఏదైనా ఒక క్లాస్లోని మెంబర్స్ యాక్సెస్ చేయాలంటే ఇట్లా క్లాస్లో ఉన్న మెంబర్స్ని అవి లైక్ ప్రాపర్టీస్ కానీ మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ యాక్సెస్ చేయాలంటే ఆ క్లాస్కి మనం ఏం చేస్తాము, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యాక్సెస్ చేస్తాం. ఆబ్జెక్ట్ హెల్ప్ ద్వారా ఆ క్లాస్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేస్తాం, అది మీకు తెలుసు కదా. సో నేను ఆబ్జెక్ట్ ఇట్లా క్రియేట్ చేస్తాను. ఆబ్జెక్ట్ సింటాక్స్ అండి ఇట్లా క్రియేట్ చేయడం. ఏదైనా క్లాస్కి క్లాస్ ఆబ్జెక్ట్ న్యూ కీవర్డ్ యూస్ చేస్తే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందండి. సో ఈ ఆబ్జెక్ట్ ద్వారా మనము యాక్సెస్ చేయొచ్చు. సో ఇయర్లీ శాలరీ చూడండి, ఫుల్ టైమ్ ఎంప్లాయీ క్లాస్కి నేను ఇయర్లీ శాలరీ పెట్టాను. మనం ఏమనుకున్నాం, ఇయర్లీ శాలరీ సంథింగ్ లైక్ 5 lakhs, ఓకే, సంథింగ్ అమౌంట్ అనుకున్నాం. ఇయర్లీ శాలరీ నేను ఇచ్చాను. కానీ ఆబ్జెక్ట్ నేను ఇట్లా చూస్తే నాకు ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఫుల్ టైమ్ ఎంప్లాయీ ఈ క్లాస్లో ఫీల్డ్స్ మనము ఈ క్లాస్లో వాడుకోవాలని మనం రీయూజబిలిటీ కోసం పెట్టాం కదా బేస్ క్లాస్ని. సో కానీ ఇక్కడ రావట్లేదు. ఆబ్జెక్ట్ ద్వారా నేను ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ యాక్సెస్ చేయలేకపోతున్నాను. ఇక్కడ చూడండి, లేవు, ఫస్ట్ నేమ్ లేదు, లాస్ట్ నేమ్ లేదు, ఈమెయిల్ లేదు. ఎందుకంటే మనం ఇంకా ఇన్హెరిట్ చేయలేదు. ఓన్లీ ఈ క్లాస్లో ఉన్న ఇయర్లీ శాలరీ మాత్రమే మనం యాక్సెస్ చేయగలుగుతాం. ఎందుకంటే ఈ క్లాస్ని ఎట్లా ఇన్హెరిట్ చేస్తామనేది చూద్దాం. సింటాక్స్ వచ్చేసి ఇట్లా మోస్ట్ ఆఫ్ ద అన్ని లాంగ్వేజెస్లో ఇట్లే ఉండొచ్చు ఆల్మోస్ట్ అనుకుంటున్నాను, కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు సింటాక్స్. ఇప్పుడు చూడండి, ఎంప్లాయీ క్లాస్ ఇన్హెరిట్ చేస్తాను నేను. చూడండి, ఇప్పుడు ఎంప్లాయీ క్లాస్ నేను తీసుకున్నా. ఈ క్లాస్లో ఉన్న ఇప్పుడు ఏంటంటే ఈ క్లాస్ ఏం చేయగలంటే ఇప్పుడు ఫుల్ టైమ్ ఎంప్లాయీ క్లాస్, ఎందుకంటే ఎంప్లాయీ క్లాస్ని ఇన్హెరిట్ చేసింది. సో ఫుల్ టైమ్ ఎంప్లాయీ క్లాస్కి ఇవన్నీ యాక్సెస్ చేయగలదు. ఎంప్లాయీ క్లాస్లో ఉన్న మెంబర్స్ అన్ని ఫుల్ టైమ్ ఎంప్లాయీ యాక్సెస్ చేయగలదు. కాబట్టి ఇప్పుడు చూద్దాం. నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ చేస్తాను. చూడండి, ఆబ్జెక్ట్ చూడండి, ఇప్పుడు ఫస్ట్ నేమ్ వచ్చింది. ఓకేనా, ఈక్వల్ టు తెలుగు నేను వాల్యూ సంథింగ్ ఇచ్చాను, ఇట్లా అసైన్ చేసుకోండి. సో ఇట్లా అన్ని యాక్సెస్ చేయగలదు. ఆబ్జెక్ట్ డాట్ ఆ బేస్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ కానీ మెథడ్స్ కానీ అన్నీ ఫుల్ టైమ్ ఎంప్లాయీ క్లాస్ కూడా యాక్సెస్ చేయగలదు, ఎందుకంటే ఎంప్లాయీ క్లాస్ని ఇన్హెరిట్ చేసింది. సో అట్లే సేమ్ వేలో ఈవెన్ పార్ట్ టైమ్ ఎంప్లాయీ కూడా యాక్సెస్ చేయగలదు. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అన్ని ఇవ్వచ్చు ఆబ్జెక్ట్. మీరు కావాలంటే ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను, పార్ట్ టైమ్ ఎంప్లాయీ కూడా. సో పార్ట్ టైమ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేస్తాను. ఇప్పుడు పార్ట్ టైమ్ ఎంప్లాయీ PTE ఈక్వల్స్ టు న్యూ పార్ట్ టైం. ఏదైనా ఒక క్లాస్లోని మెంబర్స్ని యాక్సెస్ చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామని ఇప్పుడే చెప్పాను. సో ఆ ఆబ్జెక్ట్ న్యూ కీవర్డ్ ద్వారా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. సో ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఆ క్లాసెస్ చూడండి. ఇప్పుడు ఇది కూడా ఎంప్లాయీ క్లాస్ ఇన్హెరిట్ చేసింది కాబట్టి ఫస్ట్ నేమ్, ఈమెయిల్, లాస్ట్ నేమ్ అట్లే ఉంది. అండ్ స్పెసిఫిక్గా హవర్లీ రేట్ ఉంది చూడండి. ఇది ఎందుకంటే పార్ట్ టైం ఎంప్లాయీకి హవర్లీ రేట్ డిఫరెన్స్, బట్ ఇయర్లీ శాలరీ ఇక్కడ కనపడట్లేదు ఎందుకంటే మనం ఫుల్ టైం ఎంప్లాయీని ఇన్హెరిట్ చేయలేదు. ఎంప్లాయీ క్లాస్ మాత్రమే ఇన్హెరిట్ చేస్తున్నాం కాబట్టి ఎంప్లాయీలో ఉన్న మెంబర్స్ అన్ని పార్ట్ టైంలో కూడా మనం యాక్సెస్ చేయొచ్చు, ఇట్లా ఫుల్ టైం లాగానే అట్లా. సో మీకు అర్థమైంది అనుకుంటా గైస్. I hope you understand. మనం ఇప్పుడు ఒకసారి డెఫినేషన్ చూద్దాం. సో డెఫినేషన్, inquiring is the process of acquiring all the properties of and methods of one class into another class. చూడండి, మీ డెఫినేషన్ చూడండి. is the process of acquiring all the properties and methods of one class into another class. ఈ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ని ఈ క్లాస్లో యూజ్ చేసుకోవడమే ఇన్హెరిటెన్స్ అంటారు. సో చూసాం కదా, మనం ఆల్రెడీ ఫుల్ టైమ్ ఎంప్లాయీకి ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఫస్ట్ నేమ్ యూజ్ చేస్తున్నాం, ఆబ్జెక్ట్ డాట్ లాస్ట్ నేమ్ ఈక్వల్స్ టు మనకి ఒక క్లాస్ ఎగ్జాంపుల్ చాలు ప్రస్తుతానికి. లాస్ట్ నేమ్ ఈక్వల్స్ టు ప్రోగ్రామర్ నేను, ఓకేనా.
and object dot email equals to some tit.com. ఓకే, ఈమెయిల్ కూడా ఇచ్చేసాను. అండ్ ఫుల్ నేమ్ కూడా మనం ఇవ్వచ్చు, ఆబ్జెక్ట్ డాట్ ప్రింట్ ఫుల్ నేమ్ మెథడ్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఇవన్నీ వచ్చేసి ఇయర్లీ శాలరీ కూడా ఇచ్చేసాము. ఇది స్పెసిఫిక్గా ఫుల్ టైం ఎంప్లాయీది. సో సేమ్ టైం ఫుల్ టైం ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఏమేమి చేస్తుంది చూడండి. ఈ క్లాస్ ఎంప్లాయీ ఉన్న క్లాస్లోని మెంబర్స్ను కూడా యాక్సెస్ చేస్తుంది చూడండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ప్రింట్ ఫుల్ నేమ్. ఎందుకంటే ఫుల్ టైం ఎంప్లాయీ క్లాస్ వచ్చేసి ఎంప్లాయీ క్లాస్ని ఇన్హెరిట్ చేసింది. సో ఇట్లా. సో ఇదండి ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే యూసేజ్ ఏంటంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ కోడ్ రీయూజబిలిటీ. ఓకేనా. ఫస్ట్ బెనిఫిట్ కోడ్ రీయూజ్ ఏంటంటే మనకి ఎర్రర్ ప్రోన్, అంటే కోడ్ ఎర్రర్స్ లేకుండా చేస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఆల్రెడీ సేమ్ కోడ్ని మళ్ళీ టైప్ చేసి మళ్ళీ ఎర్రర్స్ లేకుండా ఒకే చోట ఉంటే సో ఎర్రర్స్ కూడా చాలా తగ్గుతాయని మనం చెప్తున్నామండి. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ కోడ్ రీయూజబుల్ అండ్ కోడ్ రీయూజ్ కెన్ రెడ్యూస్ టైం కూడా మనకి సేవ్ అవుతుంది కదా చాలా, అంత కోడ్ మళ్ళీ రాయాలన్నా కూడా. సో అండ్ ఇంకొకటి ఏంటంటే నోట్, ఇట్ విల్ స్పెసిఫై ఆల్ ద కామన్ ఫీల్డ్స్ ప్రాపర్టీస్ మెథడ్ ఇన్ ద బేస్ క్లాస్ విచ్ అలౌస్ రీయూజబిలిటీ. అదే చూసాం చూడండి, మనం అంత కామన్ ఫీల్డ్స్, కామన్ మెథడ్స్ బోత్ క్లాసెస్కి అట్లా ఎక్కువ క్లాసులలో యూజ్ చేసే కోడ్ అంతా ఒక క్లాస్లో పెట్టుకొని దాన్ని రీయూజబిలిటీగా వాడతాం. ఇన్ ద డిరైవ్డ్ క్లాస్ యూ ఓన్లీ హ్యావ్ ఫీల్డ్స్, ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ దట్ ఆర్ స్పెసిఫిక్ టు దమ్. సో ఫుల్ టైం ఎంప్లాయీకి స్పెసిఫిక్గా ఉండే ఫీల్డ్స్ మాత్రమే దీంట్లో వాడతాం. సో ఇయర్లీ రేట్ అనేది ఫుల్ టైం ఎంప్లాయీకి స్పెసిఫిక్, మిగతాదంతా కామన్. సో కామన్ అంతా పైన బేస్ క్లాస్ అంటాము. పార్ట్ టైం ఎంప్లాయీకి ఏంది, పార్ట్ టైం ఎంప్లాయీకి అవర్లీ రేట్. సో ఇది దీనికి ఈ పార్ట్ టైం ఎంప్లాయీకి స్పెసిఫిక్గా ఉండేది అవర్లీ రేట్. సో పార్ట్ టైం ఎంప్లాయీలో ఇది డిక్లేర్ చేస్తాము, మిగతా కామన్ కోడ్ది బేస్ క్లాస్లో పెట్టాం. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు, మర్చిపోయినా. సో బేస్ క్లాస్ని ఫస్ట్ ఏదైతే క్లాస్ని కామన్ కోడ్ యూజ్ చేస్తామో దాన్ని బేస్ క్లాస్ అంటాము. ఇంకో వర్డ్లో పేరెంట్ క్లాస్ అంటాము. గుర్తుపెట్టుకోండి, ఒక కామన్ కోడ్ని బేస్ క్లాస్ అంటాము లేదా పేరెంట్ క్లాస్ అంటాము. సో ఏదైతే క్లాస్ ఇన్హెరిట్ చేస్తుందో ఆ క్లాస్ వచ్చేసి డిరైవ్డ్ క్లాస్ అంటాము. అండ్ ఆల్సో చైల్డ్ క్లాస్ అంటాము. డిరైవ్డ్ క్లాస్ కానీ చైల్డ్ క్లాస్ కానీ, ఇదేమో బేస్ క్లాస్ కానీ పేరెంట్ క్లాస్ కానీ, ఏదైతే ఇన్హెరిట్ చేస్తుందో ఆ క్లాస్ వచ్చేసి డిరైవ్డ్ క్లాస్ కానీ చైల్డ్ క్లాస్ కానీ అంటామండి. సో ఇదే అండి ఇన్హెరిటెన్స్ వచ్చేసి. ఇన్హెరిటెన్స్ గురించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, మాకు అదే చాలా ఎంకరేజ్మెంట్ ఇంకా మళ్ళీ వీడియోస్ మోర్ చేయడానికి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఈ వీడియోస్ ఎందుకంటే అందరికీ కామన్ అండి, ఊప్స్ కాన్సెప్ట్స్ అందరికీ నేర్చుకుంటారు. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.